నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలక ముందడుగు పడిందన్న ప్రధాని. ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్ గ్రాండ్ విక్టరీ, 6 వికెట్ల తేడాతో సూర్యసేన విజయం. హనుమకొండ 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు, హాజరైన డిప్యూటీ సీఎం బట్టి, పలువురు మంత్రులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కుండపోత వర్షాన్ని లెక్క చేయకుండా బతుకమ్మ ఆడిన మహిళలు. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీసులో బతుకమ్మ వేడుకలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, యువతులు. కొత్తగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, ఆటపాటలతో సందడి చేసిన మహిళలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బతుకమ్మ ఉత్సవం, పూల పండుగలో భాగం పంచుకున్న కానిస్టేబుళ్లు. ఎమ్మెల్యే కూన రవికుమార్పై వైఎస్ఆర్సీపీ నేత చింతాడ రవికుమార్ ఆగ్రహం, భూముల్ని దోచుకునేందుకే థర్మల్ పవర్ ప్లాంట్ అంటూ విమర్శలు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు. వరంగల్ జిల్లా గీసికొండ, సంగెం మండలాల్లో వరుస దొంగతనాలు, తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్న దుండగులు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఎక్స్ ఖాతా హ్యాక్, పాక్, తుర్కీయే జెండాలున్న పోస్టులు షేర్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. కేరళలో కొచ్చి వాటర్ మెట్రో సరికొత్త రికార్డ్, ప్రారంభమైన 29 నెలల్లోనే 50 లక్షల మంది ప్రయాణం. H1B వీసా సమస్యలపై భారతీయుల కోసం కాల్ సెంటర్, అత్యవసరమైతే కాల్ చేయాలని సూచించిన భారత ఎంబసీ. నేపాల్ ప్రధాని కర్కీ క్యాబినెట్లో మరో 5 మంత్రులు, కొత్త వారితో నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్న అధ్యక్షుడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి మిథున్ మన్హాస్ నామినేషన్. 1997-2017 మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడిన మిథున్ పోటీపై ఆసక్తి.